మార్గం చూపిస్తా, అక్కడి నుంచి పెంచుకుంటా పోతాం. ఎంతమంది మీరు ఇంట్లో పిల్లలుంటే ఈ ముఖ్యమంత్రి మీకు మోసం చేశాడు. ఆ మోసాన్ని మీరు చూస్తే ఆ రోజు చెప్పింది ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఏదైతే ఆడబిడ్డలందరికీ డబ్బులు ఇస్తా అన్నాడు 15,000. ఇప్పుడు ఇచ్చాడా నేను అడుగుతున్నా. నేను ఒకటి హామీ ఇస్తున్నా, తల్లికి వందనం కింద ఎంతమంది ఇంట్లో పిల్లలుంటే ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు ఇచ్చి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ రెండే కాదు, ధరలు పెరిగాయి. నేనే దీపం పెట్టా, జగన్మోహన్ రెడ్డి దీపం ఆర్పేశాడు. మళ్ళీ 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. 4వది, మీరెక్కడికి పోవాలన్నా దర్జాగా పనులు చేసుకొని రావాలంటే ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడికి ప్రయాణం చేసినా మిమ్మల్ని డబ్బులు అడగకుండా బాధ పెట్టకుండా ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తామని మీకు హామీ ఇస్తున్నా. సూపర్ 6 లో రైతులను రాజు చేస్తాం. నేను అడుగుతున్నా, మా ఆడబిడ్డలు మీరు సిద్ధంగా ఉన్నారమ్మా? అందరికంటే తెలివైన వాళ్ళు మా ఆడబిడ్డలు. నేనేమి ఇస్తున్నా, వాళ్ళేమి ఇస్తున్నారు, కుటుంబానికి ఏం మేలు జరుగుతుందో లెక్క బ్రహ్మాండంగా వేస్తారు. మీరు నాకు తెలుసని ఇప్పుడు మళ్ళా చెబుతున్నా, ఈ ప్రభుత్వం వల్ల ఎంత నష్టపోయారో లెక్క వేయండి. మీరు ఒక లెటర్ రాయండి, జనగా జగన్మోహన్ రెడ్డికి, నీ వల్ల మేము ఇంత నష్టపోయాం, నువ్వు ఇచ్చింది ఏ మాత్రం గిట్టుబాటు కాదు, నిన్నింటికి పంపిస్తామని ఒక లెటర్ రాసి బటన్ నొక్కండి. నొక్కతారా బటన్ అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్నికల్లో ఒక బటన్ నొక్కితే జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ అవుట్ అయిపోవాలి, ఆల్ అవుట్ కావాలి. చేస్తారా అని అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని. మీరు అనుకుంటే ఇది సాధ్యం. మళ్ళీ ఆడబిడ్డల్ని కుటుంబంలో గౌరవం వచ్చేట్టుగా ఆ ఇంటికి లక్ష్మీదేవులు మారిగా తయారు చేసే బాధ్యత, లక్ష్మినిగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటామని హామీ ఇస్తున్నా. ఇంకో పక్క రైతుకి 20,000 రూపాయలు అన్నదాత కింద ఇస్తాం, వాళ్ళని పైకి తీసుకొస్తాం. వీళ్లే కాదు, నేను ఒకటి హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్క ఇంటికి మంచినీటి పథకం అంటే సురక్షిత మంచినీరు ఇచ్చి మీరు ఎక్కడికి పోయే పని లేకుండా 24x7 అంటే 24 గంటలు సురక్షిత మంచినీరు మీ ట్యాప్ ద్వారా అందుబాటులో చేసే బాధ్యత నాదని మీకు అందరికీ హామీ ఇస్తున్నా. ఇవి కాకుండా బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక, వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక సబ్ ప్లాన్ తీసుకొస్తాను. వాళ్ళ కోసం ప్రత్యేకంగా ప్రణాళికలు తయారు చేస్తాం. ప్రొటెక్షన్ చట్టం ఒకటి తీసుకొస్తాం. మళ్లీ చెబుతున్నా, తెలుగుదేశాన్ని నమ్ముకున్న బీసీల్ని పూర్తిగా ఆదరించే బాధ్యత, పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. తొందరలోనే ఒక ప్రణాళిక తీసుకొస్తాం, అది ఎలక్షన్ మేనిఫెస్టోలో పెడతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా పింఛన్లు నేనే చేశా. 200 రూపాయల పింఛన్ 2,000 చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి చేసింది 250 పెంచుకుంటూ మొన్ననే 3,000 రూపాయలు ఇస్తానంటున్నాడు. అదే నేను వచ్చుంటే, తెలుగుదేశం వచ్చుంటే మొదటి నుంచి కూడా 3,000 రూపాయలు మీకు వచ్చేది. ఇంకా సంపద పెంచేవాళ్ళం, ఇంకా ఎక్కువ పింఛన్ ఇచ్చేవాళ్ళం. మళ్ళీ హామీ ఇస్తున్నా, ఎంత ఇవ్వగలుగుతామో, నేను కష్టపడేది, మేము సంపాదించేది మీకోసం. ఒక పక్కన మీకు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, నగదు నేరుగా ఇస్తాం, ఇంకో పక్క అభివృద్ధి చేస్తాం.